టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం. జియో టెలికాం సెక్టార్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే టాప్ పొజిషన్లోకి దూసుకెళ్లింది. కోట్లాది మంది కస్టమర్లతో రారాజుగా కొనసాగుతోంది. అప్పటి వరకు ఎదురున్నదే లేకుండా దూసుకుపోయిన ఎయిర్టెల్, ఐడియాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది జియో. ఫ్రీ సిమ్ కార్డ్ ఇస్తూ ఉచిత డేటా, కాలింగ్ సదుపాయాలు కల్పిస్తూ మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చింది. నెట్వర్క్ స్పీడ్ బాగుండడంతో జియోకు ఆదరణ పెరిగింది. తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తూ కస్టమర్లను ఆకర్షించింది. అదిరిపోయే బెనిఫిట్స్తో అదరగొడుతోంది. కాగా ఈ ఏడాది జూలైలో టారిఫ్ ధరలు పెంచిన తర్వాత యూజర్లు జియోపై అసహనం వ్యక్తం చేశారు. తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్స్ అందించే వేరే నెట్వర్క్ల వైపు మొగ్గు చూపారు. దీంతో రిలయన్స్ జియో కాస్త దిగొచ్చింది. కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ను తీసుకొస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే జియో రీఛార్జ్ ప్లాన్ ధరలు కాస్త తక్కువగా ఉంటున్నాయి. కంపెనీ అన్లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలతో పాటు వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్స్ను కూడా రీఛార్జ్ ప్లాన్ ప్యాకేజీతో పాటు అందిస్తోంది. ఈ క్రమంలోనే జియో యూజర్లకు ఓ గుడ్ న్యూస్ అందించింది. తాజాగా మరో కొత్త బూస్టర్ ప్లాన్ను పరిచయం చేసింది. కేవలం 11 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే చాలు అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. 11 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 10 GB 4G డేటా అందిస్తోంది. డేటా ఎక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుంది. గంటలు ఫోన్లో గడిపే వారికి ఈ కొత్త ప్లాన్ యూస్ఫుల్గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ రోజుల్లో, నెలల్లో కాదండోయ్, ఒక గంట పాటు వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 kbps తగ్గిపోతుంది. ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీస్కే పరిమితం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీస్లను ఇది అందించదు. నిర్ణీత సమయంతో పాటు హై స్పీడ్ డేటా అవసరమయ్యే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు డౌన్లోడ్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని జియో తెలిపింది. ఇంత చౌక ధరలో 10 GB 4G డేటా అందించే ప్లాన్ మరే టెలికాం సంస్థలో కూడా లేదు. డేటా ఎక్కువగా వినియోగించేవారు ఈ ప్లాన్పై ఓ లుక్ వేసేయండి. మరి జియో ప్రకటించిన ఈ 11 రూపాయల కొత్త రీఛార్జ్ ప్లాన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.